ఇల్లు అన్నాక ప్రతిరోజు మనం శుభ్రం చేస్తూనే ఉంటాము. అంటే ప్రతిరోజు చీపురుతో తుడుస్తూ ఉంటారు. అప్పుడప్పుడు తడిగుడ్డ పెడుతూ ఉంటారు. అయితే ఆషాఢ మాసంలో ఈ రోజుల్లో గనుక ఇంటిని శుభ్రం చేసుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. మరి ఆషాఢ మాసంలో లక్ష్మి ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఐశ్వర్యాన్ని ప్రసాదించాలంటే ఈ మాసంలో ఏ వారం ఏ రోజు ఇంటిని శుభ్రం చేసుకుంటే ఐశ్వర్యం స్థిరంగా లక్ష్మి ఇంట్లో ఉంటుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఆషాఢ మాసం గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము. పూర్వాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాఢ మాసంగా పరిగణిస్తారు. ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు విశేష ఫలితాలను ఇస్తాయి. ఆషాఢంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు. ఆషాఢ మాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించటంతో దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు ఉండే ఈ సమయాన్ని దక్షిణాయనం అంటారు. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది. శుభకార్యాలకు పనికిరాదు అని భావించబడుతున్న ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను, ఎన్నో మహిమలను సొంతం చేసుకుని పుణ్య ఫలాలను ప్రసాదించే మాసంగా ఆషాఢ మాసం చెప్పబడుతుంది. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉంటాడు. కనుక ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు ఏర్పడింది. ఆషాఢ మాసంలోనే చాతుర్మాస్య దీక్ష మొదలవుతుంది. వివాహమైన తర్వాత వచ్చే తొలి ఆషాఢ మాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు, అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే నియమం కూడా ఉంది. అంటే పెళ్ళైన తొలి ఆషాఢ మాసంలో అత్త కోడళ్ళు ఒకే గడప దాటకూడదు అనేది దీని అర్థం. కానీ సామాజికంగా, చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఈ నియమాలలో ఇమిడి ఉన్నాయని తెలుస్తుంది. ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలిసి ఉంటే గర్భం ధరించి బిడ్డ పుట్టే సమయం చైత్ర లేదా వైశాఖ మాసం అవుతుంది. అది ఎండాకాలం ప్రారంభమయ్యే సమయం. ఎండలకు బాలింతలు, పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు. ఆషాఢ మాసం శుభకార్యాలకు పనికిరాదని చెప్తూ ఉన్నా ఈ నెలలో ఎన్నో పండుగలు, పుణ్యదినాలు వస్తాయి. తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం పవిత్రమైనది కాదు. ఈ నెలలో శుభకార్యాలు జరగవు. ఆషాఢ మాసంలో కొత్త కోడలు అత్తగారింట్లో ఉండకూడదు. ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది. ఆషాఢంలో ఎట్టి పరిస్థితుల్లో వివాహాలు జరిపించరు. ఎందుకంటే ఆషాఢ మాసం పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథయాత్రలు, పల్లకీ సేవలకు శుభప్రదం. అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఆషాఢంలో పండితులు కూడా పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై బిజీగా ఉంటారు. కనుక పండితులకు టైం ఉండదు. అందుకే ఈ నెలలో పెళ్ళిళ్ళు చేయకూడదని పెద్దలు నియమం పెట్టారు. అంతేకాదు ఆషాఢంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోనికి వెళ్తాడు. దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవు. ఈ కారణం వలన కూడా ఈ నెలలో పెళ్ళిళ్ళు చేయరు. అలాగే ఆషాఢ మాసం వచ్చిందంటే కొత్తగా వచ్చిన కోడలు అత్తగారింట్లో ఉండకూడదు. అందుకే వారిని తమ పుట్టింటికి పంపించి వేస్తారు. ఇక ఈ ఆషాఢ మాసంలో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు ఇంటిని ఉదయం మరియు సాయంత్రం చీపురుతో శుభ్రం చేసుకోవాలి. ఇక తడిగుడ్డ విషయానికి వస్తే ఆషాఢ మాసంలో ప్రతిరోజు కూడా తడిగుడ్డ వేసి ఇంటిని కడగకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. ఆషాఢ మాసం అనే కాదు, ఏ మాసంలో కూడా ప్రతిరోజు ఇంటిలో తడిగుడ్డ వేయకూడదు. అలా చేస్తే ఇంటి లక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది. ఆషాఢ మాసంలో ఏ రోజు ఇంట్లో తడిగుడ్డ వేస్తే మంచిది అనే విషయానికి వస్తే ఆషాఢ సోమవారం, బుధవారం, శనివారం
ఈ 4 రోజుల్లో ఇంటిని కడిగినట్లయితే లేదా తడిగుడ్డ వేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది. అలా ఇంటిని నీటితో కడిగేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా గల్లులుప్పు మరియు కొద్దిగా పసుపు వేసి ఇల్లు శుభ్రం చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. లక్ష్మి ఇంట్లోకి రావటం రాకపోవటం అనేది మీరు ఇంటిని శుభ్రం చేసే పద్ధతిలోనే దాగి ఉంటుంది. కాబట్టి ఆషాఢంలో లక్ష్మి ఇంటికి రావాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఇంటిని శుభ్రం చేసుకోండి. మీకు తోచిన విధంగా చేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దు. ఆషాఢంలో ప్రతిరోజు ఇంటిని చీపురుతో శుభ్రం చేయండి. వారానికి ఒక్కసారి తడిబట్ట వేస్తే సరిపోతుంది, లేదా ఇల్లు కడుక్కుంటే సరిపోతుంది. ఆ తడిబట్ట కూడా సోమవారం, బుధవారం, శనివారం ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు చేయండి. అలాగే ఇంటిని పరిశుభ్రం చేసేటప్పుడు తూర్పు నుండి పడమరకి లేదా ఆగ్నేయం నుండి దక్షిణానికి శుభ్రపరిస్తే లక్ష్మీ అనుగ్రహంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇలా ఆషాఢ మాసంలో ఇంటిని శుభ్రం చేసుకొని వారానికి 2 సార్లు ఇంట్లో ధూపం వేస్తూ ఉండండి. మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఆషాఢ మాసంలో ఈ రోజుల్లో ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీ అనుగ్రహానికి పాత్రులవ్వండి. ఇక ఆషాఢ మాసం అనగానే మగువలకు ముందుగా గుర్తుకు వచ్చేది గోరింతాకు. ఆషాఢ మాసంలో పల్లెల్లో ఆడవారు అందరూ ఒక చోట చేరి గోరింతాకు పెట్టుకోవడాన్ని ఒక పండుగలాగా చేసుకుంటారు. ఆషాఢంలో వర్షాలు ఊపందుకుంటాయన్న విషయం తెలిసిందే. తరచూ వర్షపు నీటిలో నానుతూ ఉంటారు. ఇక పొలం పనుల్లో పాల్గొనే వారైతే రోజు నీటిలో తడవక తప్పదు. దాంతో గోర్లు సందున నీరు చేరి చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. గోర్లు కూడా పెలుసుబారిపోతాయి. ఇలాంటి సమస్యలన్నిటినీ దూరం చేసే సత్తా గోరింతాకుకు ఉంది. పైగా గోరింతాకును పెట్టుకోవటం వల్ల కఫ సంబంధమైన దోషాలు కూడా తగ్గుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ముఖ్యంగా పెళ్ళైన వారు తప్పనిసరిగా ఈ మాసంలో గోరింతాకు పెట్టుకోవాలని ఆచారం ఉంది. మన ఆరోగ్య పరంగా కూడా ఈ గోరింతాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి. వర్షాల వల్ల సూక్ష్మ క్రిములు పెరిగి అంటు రోగాలు వ్యాపించడం పరిపాటి. ఎందుకంటే వర్షాలు పడటం వల్ల వాతావరణం చల్లబడుతుంది. కానీ ఒంట్లో వేడి అలానే ఉంటుంది. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారకపోవటం వలన రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. గోరింతాకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే గోరింతాకు రసంలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. గోరింతాకు పెట్టుకున్న చేతులతో తినేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్లకుండా కాపాడుతుందని చెప్తూ ఉంటారు. అంతేకాదు గోరింతాకుకు ఒత్తిడిని తగ్గించే లక్షణం కూడా కలిగి ఉంటుంది. ఆడవారు గోరింతాకును పెట్టుకోవటం వల్ల గోళ్ళు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్స్ సర్పులను వాడటం వల్ల గోళ్ళల్లో నీరు చేరుతుంది. కానీ గోరింతాకును పెట్టుకోవటం ద్వారా దీనిని నివారించవచ్చు. ఆడవారు గోరింతాకు పెట్టుకోవటం వలన ముత్తైదువతనంతో వర్ధిల్లుతారని విశ్వాసం. ఆధ్యాత్మికంగా చూస్తే ఆషాఢంలో చిటికెన వేలికి పెట్టుకున్న గోరింతాకు కార్తీక నాటికి గోరు చిగురుకు చేరుతుంది. గోరింతాకు పెట్టుకున్న చిటికెన వేలి చిగురు నుంచి నీళ్లు శివలింగంపై పడితే పుణ్యఫలమని కూడా చెప్తూ ఉంటారు మన పెద్దలు. ఆషాఢ మాసంలో ఉదయం లేచిన వెంటనే గృహిణులు ఈ 3 పనులు చేస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది. పేదరికం పోతుంది. మీ ఇంట్లో వారందరికీ కలిసి వస్తుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏమీ లేదు. ఆషాఢ మాసంలో ఆడవారు ఉదయం లేవగానే 5 నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసుకోండి. ఆ తర్వాత ఇంటి బయటకు వెళ్ళి వీధి వాకిలిని కడగండి, ముగ్గు పెట్టండి. బియ్యపిండితో పెట్టే ముగ్గు చాలా శ్రేష్టమైనది. కాబట్టి బియ్యపిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవారు ఆషాఢ మాసంలో ఉదయాన్నే లేచి స్నానం చేసి వాకిట్లో కల్లాపు చల్లాలని చెప్పారు. కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరిక లేదు. కల్లాపు కొట్టడానికి మట్టి వాకిలి కూడా లేవు. కాబట్టి బిజీ లైఫ్లో ఆడవారి ఉదయమే నిద్రలేచి బ్రష్ చేసుకుని గచ్చు వాకిలిలో కొన్ని నీళ్లు చల్లి కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలు. ఇలా ఆషాఢ మాసంలో ప్రతిరోజు ఉదయం ఏ ఆడవారైతే బ్రష్ చేసుకొని ముగ్గు పెడతారో ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటి అంటే
ఆషాఢ మాసంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి కనుక వర్షం పడిన రోజు ముగ్గులు వేయవలసిన అవసరం లేదు. వర్షం పడిన రోజులు స్కిప్ చేసేసి వర్షం పడిన రోజుల్లో ముగ్గు వేసుకుంటే సరిపోతుంది. రెండవ పని ఏమిటి అంటే, ఆడవారు ఇలా ఉదయమే ముగ్గు పెట్టేసిన తర్వాత వంటగదిలోనికి వెళ్ళి టీ, కాఫీ ఇలా ఏదో ఒకటి చేస్తారు కదా, అలా టీ కానీ కాఫీ కానీ పెట్టుకోండి. కానీ పెట్టుకునే ముందు గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి. ఆ తర్వాత కాఫీ టీలు తయారు చేసుకోండి. ఇక మూడవ పని ఏమిటి అంటే, ఈ 2 పనులు చేసిన తర్వాత లేదా ఇంట్లో పనులన్నీ చేసేసిన తర్వాత తులసి మొక్కకు గ్లాసుడు నీళ్లు పోయండి చాలు. మీరు తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలేమీ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ గ్లాస్ నీళ్లు పోయండి చాలు. ఎందుకంటే జీవితాలు ఎంత మోడర్న్గా మారిపోతూ ఉన్న ఆడవారు ఈ మూడింటిని వదలకూడదని శాస్త్రం చెప్తుంది. ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే ఈ 3 పనులు చేయటం వలన స్త్రీలకు సౌభాగ్యం పెరుగుతుంది, ఇల్లు క్షేమంగా ఉంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కొంతమంది ఆడవాళ్ళు ఈ 3 పనులను కూడా ఇంటి పని మనుషులతో చేయిస్తూ ఉంటారు. కానీ ఇంటి మంచి కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ పనులు చేయాలి. గృహలక్ష్ములు మాత్రమే ఈ పనులు చేయాలి. పని మనుషులతో చేయిస్తే ఫలితం వారికి పోతుంది, కానీ మీకు రాదు. కనుక ఆడవారు ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే మర్చిపోకుండా ఈ 3 పనులు చేయండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం కలుగుతుంది. కనుక ఆడవారు ఎంత బిజీగా ఉన్నా సరే ఆషాఢ మాసంలో మాత్రం ఈ 3 పనులు వదలకుండా చేయండి. అప్పుడే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది.